ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండలకు ఓవైపు ఉక్కుపోత మరోవైపు వడగాడుపులు విడియంతో సతమతమవుతున్నారు జిల్లా ప్రజలు. ఉమ్మడి ప్రజలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎండలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఇటు బాణుడైతే తన ఉగ్ర రూపాన్ని చూపెడుతున్నాడు. గత వారం రోజులకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల కంటే అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఉదయం 10 దాటిందంటే జిల్లా ప్రజలు బయటికి వెళ్ళని పరిస్థితులు ఉండగా సాయంత్రం 9 గంటల తర్వాత మాత్రమే మళ్ళీ బయటకు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. రానున్న మరో వారం రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో ఇటు భారీగా ఎండలతో పాటు వడగాల్పులు కూడా వీస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎండ దెబ్బన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇటు వాతావరణ శాఖనైతే ఇప్పటికైతే హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ఉన్నాం. విధాన రహదారి ఈ రహదారి గుండా నిత్యం వందలాది వాహనాలు అయితే వెళ్తూ ఉంటాయి. కేవలం మధ్యాహ్నం 12 అయిందంటే చాలు ఇటు పూర్తి స్థాయిలో భారీగా ఎండలు ఉన్న నేపథ్యంలోనైతే అసలు బయటికి రావాలంటే కూడా ఇటు ఉమ్మడి జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో దాదాపుగా ఏదైతే ఇప్పుడు మార్చి మాసంలో ఉన్నటువంటి ఎండలు గతంలో ఏప్రిల్లో లేదా మే మాసంలో ఉండేవి, ఇప్పుడు మార్చి మాసంలోనే ఇంతగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఎట్లా మరి మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తారు? గతంలో చూసుకున్నట్టయితే ఏప్రిల్ మాసంలో ఉండే ఎండలు ఈసారి మార్చి పూర్తి కాకముందే 40 డిగ్రీల పైచీలకు పోవడం వల్ల నిన్నటికి నిన్న ప్రభుత్వం కూడా ఏదైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి ఏదైతే ఈ మాసంలో పెళ్లిళ్ళు కానీ పిల్లలకు ఎగ్జామ్స్ కానీ ఇతర పండుగలలో ఫెస్టివల్స్ ఎక్కువ ఉండడం చేత మార్చి నెలలో పబ్లిక్ ప్రతి చోటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే గతంలో చూసుకున్నట్టయితే ఏప్రిల్ మే మాసంలో ఉండే నెలలు ఈసారి ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డారు. మంచిర్యాల జిల్లాలో చూసుకున్నట్టయితే ఓపెన్ కాస్ట్ కానీ ఇటు జైపూర్ పవర్ ప్లాంట్ కానీ ఇటు ఎల్లంపల్లి ఏదైతే బ్యాక్ వాటర్ కారణంగా కొంత ఇక్కడ వేడి అనేది ఎక్కువ ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఏదైతే ఖచ్చితమైన అవసరం ఉంటేనే తప్ప పిల్లలు కానీ వృద్ధులు కానీ మెయిన్గా వాళ్ళు అవసరం లేకుండా బయటకు వచ్చి వడదెబ్బ గురి కాకుండా పొద్దుననే 12 లోపు 11 లోపే ముగించుకొని పనులు ఉన్న సాయంత్రం మళ్ళీ ముగించుకొని వెళ్ళాల్సిందిగా సూచిస్తూ ఏదైతే వెళ్ళేటప్పుడు నీరు కానీ ఎక్కువ నిమ్మకాయ రసం కానీ గొడుగులు కానీ వాడకం దృష్ట్యా వడదెబ్బ గురి కాకుండా అంబలి లాంటి పదార్థాలు సేవించాలని, ప్రయాణంలో ఖచ్చితంగా వాటర్ను తీసుకెళ్లే విధంగా ప్రజలందరూ రాబోయే రోజులలో కూడా అవసరం ఉంటేనే తప్ప మిగతా అత్యవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా ఈ వడదెబ్బకు గురి కాకుండా ప్రజలందరూ ఈ వేసవి కాలాన్ని అవసరం మేరకే రావాలని మేము ప్రజల తరఫున కోరుకుంటున్నాం. దాదాపు వైపు మార్చి చివరి మాసంలోనే దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదాయి. రానున్న మరో 2 నెలల్లో ఇటు ఏప్రిల్లో కానీ మే మాసంలో కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలా మరి ఎట్లా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు? మీ ప్రయాణాలు ఎట్లా చేసుకుంటున్నారు? ఏదైతే మార్చి నెల మొదలవడంతోనే ఎండలు విపరీతంగా బాణుడి బగబగకు ప్రజలందరూ తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మరి మార్చి ఎండాకాలం మొత్తంలో కూడా ప్రజలు ఎవరు బయటకు రాకుండా మరి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా మరి ప్రజలందరినీ అవేర్నెస్ కల్పించి ఎవరు ఎండలకు కూడా బయటకు రావద్దని చెప్పాల్సిన బాధ్యత మరి అధికారుల పైన కూడా ఉంది. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూడా మరి రోడ్ల పైన వాటర్ చల్లడం కానీ అట్లాంటివి చేస్తే కొంచెం వేడి నుంచి తట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు. వారు బయటకు తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే తప్ప మరి వారి వెంట జ్యూసులు కానీ ఇలాంటి వాళ్ళు ఏమిటో తీసుకొని బయటకు వెళ్ళాలా. మరి పిల్లలు కూడా స్కూల్కు వెళ్ళే ముందు మరి వారు తగు చర్యలు తీసుకున్న తర్వాతనే పిల్లలను కూడా స్కూల్కు పంపించి మరి వారు పిల్లలు ఇంటికి రాగానే ఏదైతే జ్యూస్లో కానీ నిమ్మరసం కానీ అంబలి కానీ ఇట్లాంటివి ఇచ్చి పిల్లలకు కూడా రక్షణ కల్పించే విధంగా తల్లిదండ్రులు కూడా మనం చూసుకోవాలి. ఈ రోజుల్లో
ఇంత ఎండలు ఇప్పుడే మార్చి నెలలోనే 40 డిగ్రీలు దాటిపోయినాయి కాబట్టి మరి రాబోయే వారం 10 రోజుల్లో 50 డిగ్రీలు కూడా దాటే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మరి వారి జాగ్రత్తలు వారు పాటించి మరి ఎలాంటి ఎండ దెబ్బకు గురి కాకుండా మరి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. మరి బయటకు వెళ్ళే క్రమంలో కూడా మరి తలకి మరి ఖర్చుపే కానీ లేకుంటే ఏదైతే జాగ్రత్తగా మనకు ఎండ తాకకుండా ఉంటుందో అలాంటి వస్తువులు మనం వాడి మరి మన ప్రాణాలు మనం రక్షించుకోవాలని తెలపడం జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్న పరిస్థితి ఏర్పడ్డది. గతంలోనే అసెంబ్లీలో ఇక్కడ ఉన్న ప్రేమ్సాగర్ రావుతో మాట్లాడడం జరిగింది. ఏదైతే మంచిర్యాలలో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చిన తర్వాతనే మీరు ఇతర జిల్లాలకు తీసుకుపోండి, హైదరాబాద్ తీసుకుపోండి తప్ప ఇక్కడ ఉన్న జిల్లాలకు ఇవ్వకుండా తీసుకుపోతే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊకోమని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఈ స్థానిక ప్రజలంగా స్థానిక జిల్లా వాసులంగా మేము అంటున్నాం. ఫస్ట్ ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు వాటర్ ఇక్కడ జిల్లాలో ఉన్న బిడ్డలకు ఇచ్చిన తర్వాతనే ఇక్కడ చుక్క నీరు అందిన తర్వాతనే మాకు అందిన తర్వాత మాకు ఇచ్చిన తర్వాత మిగిలిన వాటర్ తీసుకుపోవాలి హైదరాబాద్ తప్ప ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న ప్రజలను ఎండల్లో నీళ్ళకు లేకుండా ఇబ్బందులకు గురి చేసుకుంటా నీళ్ళ బిందెలు పట్టుకొని 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిచేందుకు సిద్ధంగా లేం. ఇక్కడ వాటర్ ఇక్కడనే చెందాలి. ఎల్లంపల్లి వాటర్ ఇక్కడ అందిన తర్వాతనే హైదరాబాద్ తరలించాలని మీకు తెలుసు. అంతేకాకుండా నేను అంటున్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇలా వాటర్ ఉండడం ఇలా 20 నుండి 20 టీఎంసీలు ఉండే 20 టీఎంసీల నుండి ఇలా 8 టీఎంసీలకు వచ్చిందంటే ఎంత ఇబ్బందులు ఉన్నదో వాటర్ పరిస్థితి మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా మనం కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వచ్చే వాటర్ కూడా ఇలా మంచినీళ్ళ నియోజకవర్గం నిల్వ ఉండేది. నిల్వ లేకపోవడం వల్ల బోర్లు వేసుకుంటే కింది స్థాయిలో వాటర్ లేకపోవడం వల్ల ఇక్కడ ఓటర్లు కానీ ఇక్కడ ప్రజలు కానీ బోర్ వేసుకుంటే రాని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఎల్లంపల్లి వాటర్ 8 టీఎంసీ వాటర్ను ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు ఏ విధంగా వినియోగించుకోవాలనేది కలెక్టర్ గారు వెంటనే సమీక్ష చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు అందే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులకు, స్థానిక అధికారులకు, మున్సిపల్ గ్రామ పంచాయతీ అధికారులకు ఉన్నదని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మార్చి చివరి మాసంలోనే దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల కంటే గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఓవైపు ఇటు పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అయితే అడగంటున్న పరిస్థితుల్లో ఉండగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అయితే పూర్తి స్థాయిలో డెడ్ స్టోరీ దిశకొచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖను అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరో వారం రోజుల పాటు ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నమోదవుతాయనేసి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఎండబారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించి బయటికి వెళ్ళాలనేసి, అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దనేసి ఇటు డాక్టర్లు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.